Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. సో ఈరోజు క్లాస్లో మనము జామెట్రీ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే CGL, CHSL వంటి పోటీ పరీక్షలకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ను ఏ విధంగా మనము సాల్వ్ చేయాలి, వాటిని షార్ట్ కట్స్లో లాజికల్గా ట్రిక్స్ను ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి ముందుగా ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న చూడండి. ఫర్ an equilateral triangle the ratio of the in radius and the x radius is. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థానికి మరియు బాహ్యవృత్త వ్యాసార్థానికి మధ్య నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. ఆల్రెడీగా మనకు తెలుసు. సో ఇక్కడ మనకు సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ అన్నప్పుడు మరి దాని యొక్క అంతర్వృత్త వ్యాసార్థం ఇన్ రేడియస్ R1, let it be R1, a by 2√3 యూనిట్స్. అలాగే సర్కమ్ రేడియస్ is a by √3 యూనిట్స్. సో we know that. సో మనకు అంతర్వృత్త వ్యాసార్థం వచ్చేసి 2a by 2√3 అవుతుంది. అలాగే పరివృత్త వ్యాసార్థం a by √3 అవుతుంది. సో let it be R2. So question is R1 is to R2, that is equal to a by 2√3 is to a by √3. So both side a will be cancelled, √3 will be cancelled. So we get 1 by 2 is to 1. So రెండుతో గుణిస్తే మనకు 1 by 2 into 2 1 is to 2. సో 1 is to 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేయవచ్చు. సో మీరు ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ x plus 15 degrees, 6x by 5 plus 6 degrees and 2x by 3 plus 30 degrees, then the triangle is. ఒక త్రిభుజంలో 3 కోణాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ త్రిభుజం పేరు ఏది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మీరు గుర్తుంచుకోండి, జనరల్గా మనకు జనరల్ మెథడ్ ఏంటంటే x plus 15 plus 6x by 5 plus 6 degrees plus 2x by 3 plus 30 degrees is equal to 180 degrees. Sum of 3 angles in a triangle is equal to 180 degrees. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి సో ఈ మెథడ్లో మనము x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మరి ఇచ్చిన వాటిలో మనము x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 యాంగిల్స్ వస్తాయి. ఆ 3 యాంగిల్స్ ఆ 3 కోణాలను ఆధారంగా చేసుకొని మనం ఆ త్రిభుజం పేరు చెప్పవచ్చు. సో ఇది ఫస్ట్ మెథడ్. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ ద్వారా, త్రూ ఆప్షన్స్ ఈజీగా మనము చేయవచ్చు. చూడండి, సో ఇక్కడ మనకు ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అందులో వాటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఆ 2 సైడ్స్కి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అయితే ఆ ఈక్వల్ యాంగిల్స్ ఏమనేది మనము చెప్పలేము. ఆప్షన్ 2లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు సో మనకు లంబకోణ త్రిభుజం అన్నప్పుడు కనీసం అక్కడ మనకు ఒక కోణం వచ్చేసి 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది కాబట్టి సపోజ్ మనము ఆ ఒక కోణం 90 డిగ్రీలు అంటే సో ఈ 3 కోణాల్లో మనకు ఇది 90 డిగ్రీలు కావాలన్నప్పుడు సో x విలువ మనకు 75 డిగ్రీలు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మరి x 75 డిగ్రీస్ తీసుకున్నప్పుడు సో ఈ కోణం వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి 75 ప్లస్ 15 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ x ప్లస్లో మనకు 75 సబ్స్టిట్యూట్ చేస్తే 75 by 5
15 into 6, సో 90 plus 6 96 degrees అవుతుంది. సో మరి ఇక్కడ 96 degrees, ఇక్కడ మనకు ఈ కోణం 90 degrees, ఈ రెండు కోణాల మొత్తమే మనకు గ్రేటర్ దెన్ 180 degrees అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు x 75 degrees అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఒక ఆప్షన్, అలా వెరిఫై చేయవచ్చు. మరి మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇందులో ప్రతి కోణము సమానంగా ఉంటుంది, ప్రతి కోణము 60 degrees, మూడు కోణాలు సమానము అని తెలుసు. సంభావ్య త్రిభుజం తీసుకున్నప్పుడు మూడు కోణాలు సమానము, ప్రతి కోణం 60 degrees అనేది ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees అనేది తెలుసు. మరి మూడు కోణాలు సమానం కాబట్టి మనము ఇక్కడ x ప్లస్ 15, సో x ప్లస్ 15 అన్నప్పుడు సో ఇక్కడ x ప్లస్లో 45 degrees కావాలి. ఈ 45x తీసుకొని ఇక్కడ మనము వెరిఫై చేస్తే సో 6x by 5 plus 6 degreesలో 45 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 45 by 5 plus 6, 5తో క్యాన్సిల్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు 9 times, సో 54 plus 6 60 degrees వస్తుంది. అలాగే మనము 2x by 3 plus 30లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x విలువ మనకు 45 సబ్స్టిట్యూట్ చేస్తే 15 into 2 30 plus 30 60 degrees వస్తుంది. అంటే 60 degrees 60 degrees 60 degrees అవుతుంది. సో ఈ విధంగా మూడు కోణాలు మనకు సమానంగా వస్తాయి కాబట్టి ఆ త్రిభుజం పేరు ఏమవుతుందంటే సంబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఆప్షన్స్ ద్వారా కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 అవుతుంది ఆన్సర్. లేదా మెథడ్ ద్వారా అన్నప్పుడు ఆల్రెడీగా ముందు చెప్పిన ప్రకారము సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees కాన్సెప్ట్తో x కనుక్కొని చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లెట్ ట్రయాంగిల్ ABC be an equilateral triangle and AD is perpendicular to BC, then AB square plus BC square plus A square. ABC అనేది మనకు సంబాహు త్రిభుజం అని ఇవ్వడం జరిగింది, AD అనేది BCకి లంబంగా ఉంటుంది అనే విషయం మనకు ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ABC ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ABC, సో ఇందులో మనకు మూడు భుజాల పొడవులు సమానం, అలాగే ప్రతి కోణం 60 degrees అనే విషయం మనకు తెలిసిందే, 60 degrees ఈచ్ యాంగిల్. రైట్, సో డ్రా పర్పెండిక్యులర్ AD to BC. So here 90 degrees, 60 degrees means 30 degrees, ఇక్కడ మనకు 30 degrees ఉంటుంది. So already we know that from triangle ADB, right angle triangle, so 30 degrees, 60 degrees, 90 degrees. So angles are in the ratio 1:2:3. So angles. Sides are in the ratio 1:√3:2. సో ఇలా మనము సింపుల్గా మనకు 90 degrees అన్నప్పుడు ఇక్కడ మనకు 2, 60కి ఆపోజిట్ డిగ్రీస్ √3, అలానే 30 degreesకి ఆపోజిట్ 1, ఇలా తీసుకున్నప్పుడు సో మనకు AB, సో AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోవచ్చు. సో అప్పుడు మనకు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ మల్టిపుల్ ఆఫ్ 2, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, సో దట్ ఈస్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ మనకు AD తీసుకుంటే √3 అవుతుంది. సో AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో 12 కెన్ బి రిటన్ యాజ్ 4 into 3. సో 4 into 3 means AD square. సో we get 4 into AD square. సో ఆప్షన్ 3 అవుతుంది. సో ఇలా సింపుల్గా ట్రిక్స్ ఉపయోగించి చాలా సింపుల్గా మనము చేయవచ్చు. రిమెంబర్ దిస్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెంట్రాయిడ్ ఆఫ్ an equilateral triangle ABC is G and AB is equal to 10 centimeters. Find the length of AG.
సో మనకు ఒక సంబాహు త్రిభుజంలో గురుత్వ జి అనేది గురుత్వ కేంద్రం, అలాగే ఏబి పొడవు 10 సెంటీమీటర్లు అయితే ఏజీ పొడవు అనేది కనుగొనమని అడిగారు. సో ఇందులో మనం ఫస్ట్ సమబాహు త్రిభుజాన్ని తీసుకుందాం. ఏబిసి సంబాహు త్రిభుజాన్ని తీసుకుందాం. ఏబిసి సంబాహు త్రిభుజం. సో 3 sides lengths are equal. Each angle is 60 degrees. Each angle is 60 degrees. So draw median AD. So here G is centroid. The ratio is G divides each median in the ratio 2:1. So this is perpendicular. So we know that from triangle ADB is right angle triangle. So angle ADB is equal to 90 degrees. So 3 angles 30 degrees, 60 degrees and 90 degrees. So these are in the ratio 1:2:3. Angles are in the ratio 1:2:3. Their opposite sides are in the ratio 1:√3:2. Now ఇక్కడ AB length side is equal to 10 centimeters ఇచ్చాడు కాబట్టి సో AB is opposite to 90 degrees. సో అంటే మనకు ఇక్కడ 2 parts 10 centimeters ఇచ్చాడు. 90 degreesకి ఆపోజిట్ మనకు 10 centimeters ఇచ్చాడు. సో అప్పుడు మనకి ఇక్కడ 30 degreesకి ఆపోజిట్ 5 centimeter అవుతుంది. సో ఇక్కడ 5√3 అవుతుంది. సో ఇక్కడ మనకు AD లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5√3 అవుతుంది. అయితే సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో 2:1. AG is to GD is equal to 2:1 అవుతుంది. సో AG లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 out of 3 parts of AD. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ సో AD లెంత్ వచ్చేసి మనకు 5√3 ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10√3/3ని √3 ఇంటూ √3 మనము రాస్తే ఒక √3 క్యాన్సిల్ అవుతుంది. 10/√3 యూనిట్స్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 2. సో ఇలా చేయవచ్చు. ఇలా సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్. ఇక్కడ 2 అంశాలు మీరు గుర్తుంచుకోవాలి. లంబకోణ త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 అయినప్పుడు వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:√3:2 అవుతుంది. అలాగే సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రము ప్రతి మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ AX perpendicular to BC of an equilateral triangle ABC. Then the sum of the perpendicular distances of the sides of triangle ABC from any point inside the triangle is. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ABC సంబాహు త్రిభుజం అని చెప్పాడు. ABC సంబాహు త్రిభుజము తీసుకుందాం. ABC సమబాహు త్రిభుజం ఇలా ABC. మరి ఇందులో మనకు AX తీసుకుందాం. AX is perpendicular to BC. Then the sum of the perpendicular distance of the sides of triangle ABC from any point. సో ఇందులో మనకు ఒక పాయింట్ O అనేది తీసుకుందాం. OB జాయిన్ చేద్దాం. OA జాయిన్ చేద్దాం. OC కూడా మనము జాయిన్ చేద్దాం. సో ఇక్కడ మనకు O నుంచి పర్పెండిక్యులర్ ఇలా డ్రా చేయొచ్చు. అలానే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఇటు సైడ్ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఇందులో మనకు ఇక్కడ D, ఇక్కడ E అని తీసుకుందాం, ఇక్కడ F తీసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ట్రయాంగిల్స్ చూడండి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ AOB ట్రయాంగిల్లో సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB అన్నప్పుడు హాఫ్ ఇంటూ బేస్ AB ఇంటూ హైట్ OF అవుతుంది. ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOC అన్నప్పుడు హాఫ్ ఇంటూ
బేస్ ఏసీ ఇంటూ హైట్ ఓఈ అవుతుంది, ప్లస్ హాఫ్ బేస్ బీసీ ఇంటూ హైట్ ఓడి అవుతుంది. సో ఈ మొత్తం వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ బీసీ ఇంటూ హైట్ వచ్చేసి ఏఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇందులో మనకు ఒకసారి చూడండి, హాఫ్ బి హాఫ్ ఏసీ హాఫ్ ఏబి హాఫ్ ఏసీ హాఫ్ బీసీ హాఫ్ బీసీ, ఎందుకంటే ఈక్వల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ కాబట్టి సో ఇవన్నీ మనము క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. హాఫ్ ఏబి హాఫ్ ఏసీ హాఫ్ బీసీ హాఫ్ బీసీ క్యాన్సిల్ చేస్తే మనకు సో ఓఎఫ్ ప్లస్ ఓఈ ప్లస్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ వస్తుంది. సో ఇవన్నీ సమ్ ఆఫ్ పర్పెండికులర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ లెంత్కి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు, రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము జామెట్రీకి సంబంధించి ఎస్ఎస్సికి అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ను మనము ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలనే విషయం మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.